మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని లెనిన్ నగర్ 47వ వార్డులో డంపింగ్ యార్డ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా డంపింగ్ యార్డ్ అంటే అందరూ కూడా చెత్త చెదారం వ్యర్థ పదార్థాలతో నిండి ఇది అపరిశుభ్ర వాతావరణంలో ఉంటుందని ప్రజలు అనుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి నేపథ్యంలో చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు వినూత్న ఆలోచనలకు వారు ఆవిష్కరణకు తెరదీశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు చెత్త సేకరణలో భాగంగా వారు ప్లాస్టిక్ వ్యర్థాలను, అదేవిధంగా టైర్లు, ఇతర ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, లేదంటే పేపర్ ప్లేట్లు ఇవన్నీ కూడా పడేస్తూ ఉంటారు. వాటన్నిటిని సేకరించి ఈ వ్యర్థాలను వ్యర్థంగా కాకుండా వాటిని ఒక అందమైన ఆకృతుల్లో తయారు చేసి ఈ డంపింగ్ యార్డ్కి ఒక వన్నె తెచ్చారు. ఇవన్నీ కూడా చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్, అదేవిధంగా ఎంహెచ్ఓ లోకేష్ ఆధ్వర్యంలో ఇక్కడ పారిశుద్ధ్య అధికారులు ఈ వినూత్నమైన ఆలోచనలకు ఆవిష్కరణలకు తెరదీశారు. ఇందులో భాగంగా మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఇక్కడ తాబేలు ఆకారంలో, కుందేలు ఆకారంలో, అదేవిధంగా ఒక సైకిల్ ఆకారంలో టైర్లతోనే బాటిళ్లు, వ్యర్థ పదార్థాలతో వారు అందంగా వాటికి రంగులు తీర్చిదిద్ది ఒక జిరాఫీ లేదా హంస ఈ విధంగా అందమైన ఆకృతులతో తయారు చేస్తూ వీటిని నగరపాలక డంపింగ్ యార్డ్కే ఒక వడ్డ తెచ్చే విధంగా లోపల ఎంటర్ అయితేనే మనం ఆహ్లాదకరమైన వాతావరణంలో వీటన్నిటిని చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఎంహెచ్ఓ లోకేష్ ఈ నూతన ఆలోచనలకు తెరతీస్తారు. పారిశుద్ధ్య కార్మికులతో ఇలాంటి మంచి మంచి ఆకృతులతో అందంగా తీర్చిదిద్ది వీటిని ఇక్కడ తెరపైకి తీసుకొచ్చారు. దీంతో పాటు ప్రకృతి సేద్యాన్ని చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా బీరకాయలు, బెండకాయలు, వంకాయలు ఇలాంటివి వారు ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేస్తూ వాటిలో వచ్చిన ఈ బెండకాయలు, బీరకాయలను కూడా వారు అమ్మి లాభాలు కూడా సంపాదించుకునే ఒక స్వచ్ఛమైన కార్యక్రమానికి కూడా వారు తెరదీశారు. అంటే ప్రకృతి వ్యవసాయానికి కూడా వారు ఇక్కడ ఆలోచనలకు ఆవిష్కరణలకు తెరదీస్తూ ఉన్నారు. దీంతో పాటు ఈ అద్భుతమైన కళాఖండాలు ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.